Hello friends, I am Chairman and Managing Director of IDE Academy, ESET Coaching Center, Hanamkonda, Warangal. So first of all, అందరూ కోవిడ్-19 నుండి క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. అందరూ తప్పకుండా మాస్క్ ధరించండి, శానిటైజర్ని వాడండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ కోవిడ్-19 చైన్ని బ్రేక్ చేసే ఉద్యమంలో పాలు పంచుకోండి, సురక్షితంగా ఉండండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రజెంట్ చేసేది ఏంటంటే ఈసెట్ కోచింగ్ గురించి. ఈసెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నెక్స్ట్ 2022 సంవత్సరంలో, అంటే ప్రస్తుతం సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ ఇంజనీరింగ్ వెళ్ళడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అర్హత సాధిస్తారు. సో ఇందులో కంప్లీట్గా ఈ ఈసెట్ గురించి కానీ, మన ఇన్స్టిట్యూట్ గురించి కానీ, పర్టికులర్గా మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ గురించి కానీ, స్టూడెంట్ కావాల్సినటువంటి గోల్ సెట్ గురించి కానీ మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసెట్ 2022 స్టూడెంట్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ వీడియో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్ అనగానే ప్రతి ఒక్కరికి ఇప్పుడు, ఒకప్పుడు అంటే అసలు ఆన్లైన్ అంటే తెలియని వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆన్లైన్లోనే ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి. కాబట్టి సో మనం కోచింగ్ కూడా ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో కూడా డిఫరెన్సెస్, అంటే ఒక్కొక్క కోచింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆన్లైన్ సిస్టంలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి సో అందులో మనం ఏ విధానాన్ని ఆప్ట్ చేసుకుంటున్నాం, సో అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూడడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతం మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈసెట్ ఎందుకు, ఈసెట్ ఎందుకు? ఓకే, సో ఈసెట్ వచ్చేసరికి మనకి ఫ్రీ బీటెక్ సీట్స్ కోసం ఈసెట్ కోచింగ్ తీసుకుంటాం. ఫ్రీ బీటెక్ సీట్స్ అంటే మనకి ఎక్కడెక్కడ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్లో మనకి ఉస్మానియా, జేఎన్టీయూలో 5 కాలేజెస్ ఉన్నాయి మనకి, కేయూ, ఓకే, కాకతీయ యూనివర్సిటీ, సో అందులో 2 కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ 10 to 20 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మనం సీటు సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఫ్రీ బీటెక్ సీటు అంతకుముందు మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో 20% కోటా ఉండేది, అంటే 60 సీట్స్ ఇంటేక్ ఉంటే అందులో పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి, అంటే ఈసెట్ ద్వారా వచ్చినటువంటి స్టూడెంట్స్కి దాదాపు 12 సీట్స్ మనకి కేటాయించడం జరిగేది. కానీ ప్రస్తుతానికి అది 10% కింద పడిపోయింది, అంటే కేవలం 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు సిబిఐటి, వాసవి లాంటి టాప్ కాలేజెస్ తీసుకుంటే ప్రైవేట్వి మనకి 60 ఇంటేక్ ఉన్నటువంటి ఏ బ్రాంచ్ స్టూడెంట్కైనా కేవలం మనకి 5 సీట్స్ మాత్రమే, దట్ ఈస్ 10%, అంటే 6 సీట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో కాంపిటీషన్ అనేది ఇంకా టఫెస్ట్గా తయారవుంది. ఎందుకంటే ఫ్రీ బీటెక్ సీట్ అనేది మనకి యూనివర్సిటీలో టఫెస్ట్ సిచ్యువేషన్, అండ్ టాప్ ప్రైవేట్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అది మనకు టఫ్ సిచ్యువేషనే. ఎందుకంటే ఫీజు కలెక్షన్, అంటే లైక్ మనకి యూనివర్సిటీస్తో పోలిస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజెస్ ఎక్కువగా ఉన్నాయి. మినిమం 1.5 lakh నుండి, అంటే 1,50,000 నుండి 3 లక్షల వరకు ఫీజెస్ ఉన్నాయి. కాబట్టి అవి కూడా మనకు ఫ్రీగా చదువుకునే సందర్భాలు ఈసెట్ ద్వారా మనకి ఆ పాసిబిలిటీ ఉంది. దాంట్లో ఆ ఫ్రీ బీటెక్ సీట్స్ ఎవరెవరికి వస్తుంది అంటే ఏ బ్రాంచ్ వాళ్ళకు వస్తుంది, లేదా ఓవరాల్గా ఈసెట్ రాసినటువంటి ఎంతమంది స్టూడెంట్స్కి మనకు ఆ ఫ్రీ బీటెక్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, దాంట్లో మార్క్స్ ఎంత, బ్రాంచ్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత అనేది తెలుస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కనుక తీసుకున్నట్లయితే మనకి 1000 బిలో. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే మనకి ఈసెట్కి ఇక్కడ 2 రకాల ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి బ్రాంచ్ ర్యాంక్ అనేది ఒకటి ఉంటుంది, అంటే బ్రాంచ్ వైజ్గా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అట్లా ప్రతి బ్రాంచ్కి బ్రాంచ్ హైయెస్ట్ మార్క్స్ నుండి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టోటల్ ఈసెట్
అపియర్ చేసినటువంటి స్టూడెంట్కి వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్ ద్వారా మనకు ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇందులో వాళ్ళకి బ్రాంచ్ ర్యాంకు మనకి 120 నుండి 150 మధ్యలో, అంటే 1 నుండి స్టార్ట్ చేసుకుంటే 120 150 మధ్యలో కనుక మనకు ర్యాంక్స్ వస్తే బ్రాంచ్ వైజ్ అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000 రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరి మార్క్స్ ఆ ర్యాంక్ కట్ ఆఫ్లో మనం ఉండాలి అని అంటే ఎన్ని మార్క్స్ రావాలి? అది 200 మార్క్స్కి 120 ప్లస్ మినిమం మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ 1000 అంటే ఒక 30,000 స్టూడెంట్స్ రాస్తే 30,000లో మనము 1000 లోపు ఉండాలి. మన బ్రాంచ్ స్టూడెంట్స్ ఒక 4,000 to 5,000 మెంబర్స్ రాస్తే అందులో 120 to 150 ర్యాంక్ లోపు మనం ఉండాలి. అలాగే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మనకు 120 ప్లస్ స్కోర్ వచ్చేలాగా ఉండాలి. ఈ 3 గనక మనకు పాసిబిలిటీస్ ఉన్నట్లయితే మనము ఫ్రీగా బీటెక్ చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆ ఫ్రీ బీటెక్ రిలేటెడ్లో అంటే మనకు ఆ సీట్ రావడం కోసం అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉందా లేదా అనేది చాలా డౌట్ఫుల్గా మనం అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అసలు కోచింగ్ అవసరమా? మనకు కోచింగ్ అవసరమా అంటే, డస్ కోచింగ్ రిక్వైర్డ్? నేను 3 years డిప్లొమా చదివాను, 3 years డిప్లొమా తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నాను. ఆ 3 years సబ్జెక్ట్స్ నుండే కదా నాకు క్వశ్చన్స్ వచ్చేది. సో అవి చదువుకున్నాను, నాకు 9.5 ప్లస్ 9.8 ప్లస్ 10/10 జీపీఎస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి కోచింగ్ నాకు అవసరం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. కానీ ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు చదివినటువంటి సెమ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి అది డిస్క్రిప్టివ్, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్స్ మనకు అడిగేది ఆబ్జెక్టివ్. ఈసెట్ ఎగ్జామ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అడిగేది ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మనం ఫేస్ చేయగలుగుతున్నామా, మనం ఆ స్కోర్ సాధించగలుగుతున్నామా అనేది చాలా అవసరం. ఓకే, సో డస్ కోచింగ్ రిక్వైర్డ్ అంటే నేనైతే కంపల్సరీ ఎస్ అని అంటాను. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు థరో సబ్జెక్ట్ నాలెడ్జ్ కవర్ అవుతుంది. సార్ మరి మా సెమ్ ఎగ్జామ్స్లో మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కవర్ అవ్వట్లేదంటే మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు ఒక సెమిస్టర్కి 5 లేదా 6 సబ్జెక్టులు ఉంటే ఆ సబ్జెక్ట్లో ఒక్కొక్క సబ్జెక్టుకి, ఓకే, సో మీరు ఆలోచించండి, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక 4 or 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటున్నారు? ఎగ్జామ్ రేపు అనగా మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం అంటే 1 day బ్యాటింగ్ చేస్తున్నాం. ఈ 1 day బ్యాటింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మీ యొక్క క్వశ్చన్స్ అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్లో సెలెక్టివ్గా రిపీటెడ్ క్వశ్చన్స్ని మీరు పికప్ చేసి సో వాటినే ప్రిపేర్ అయి వెళ్తున్నారు. అక్కడ మీకు ఆ క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే వస్తుంది, కానీ థరో సబ్జెక్ట్ నాలెడ్జ్ రావట్లేదు. థరో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎందుకు అని అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ ద టాపిక్ నుండైనా అడగొచ్చు, అది మనం ఆన్సర్ చేసేటట్టుగా మనకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. రెండవ పాయింట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవాలి విత్ వేరియస్ టెక్నిక్స్తో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేది ఒక 8,000 to 10,000 క్వశ్చన్స్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ త్రూఅవుట్ ఇయర్ మన ద్వారా ప్రిపేర్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. మెటీరియల్ ద్వారా కావచ్చు, క్లాస్ రూమ్లో కావచ్చు, లేదా మనం పెట్టే ఎగ్జామ్స్ ద్వారా కావచ్చు. టోటల్ ఒక 8,000 to 10,000 క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి. ఓకే, ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ కట్ టెక్నిక్స్ అంటే చాలామంది ఏమంటారు అని అంటే, సార్ మేము ఈజీగా చేయగలుగుతాము అని అనుకుంటారు. కానీ ప్రతి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్కి మీరు ఆలోచించండి, ప్రతి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్కి మీరు ఒక 1 పేజీ కానీ లేదా 1.5 పేజీ కానీ మీరు ఆ టైం మనకు చేస్తారు, సాల్వ్ చేసుకుంటారు. అలాంటిది ఇక్కడ ఆ 1 పేజ్ 1.5 పేజీ ప్రాబ్లం కాస్త 1 or 2 స్టెప్స్లో సాల్వ్ అయిపోవాలి. ఎంత డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ 1 or 2 స్టెప్స్లోనే మనం సాల్వ్ అయ్యేటట్టుగా
షార్ట్ కట్ టెక్నిక్స్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఈసెట్ ఎగ్జామ్లో 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ టెక్నికల్ దాదాపు ఒక 13 to 14 సబ్జెక్ట్స్ మీ బ్రాంచ్ వైజ్ తీసుకుంటే దాదాపు ఒక 16 to 18 సబ్జెక్ట్స్ ప్రతి బ్రాంచ్కి ఉంటాయి. అందులో 200 క్వశ్చన్స్లో ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 120+ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ మీకు ఈజీగా ఉంటాయి. మరి ఆ 120+ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్, రిమైనింగ్ 70 to 80 థియరిటికల్ క్వశ్చన్స్ లైక్ ఈజీగా ప్రాబ్లం లేకున్నటువంటి క్వశ్చన్స్ మనకుంటే మనం ఎన్ని ఆన్సర్ చేయగలుగుతాం, అందులో మన స్కోర్ ఎంత వస్తుంది అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని అనుకుంటే ప్రతి ప్రాబ్లంకి మీరు ఒక 3 to 4 minutes కనుక టైం తీసుకున్నట్లయితే టైం కన్జ్యూమింగ్ అనేది ఎక్కువ అవుతుంది, ప్రాబ్లమ్స్ చేయడం అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎఫెక్టివ్గా మనం స్కోర్ తెచ్చుకోవాలి అని అంటే ఇక్కడ మనం యాజ్ మెనీ యాజ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఎగ్జామ్లో యాజ్ మెనీ యాజ్ ప్రాబ్లమ్స్ని మనం అటెంప్ట్ చేసుకోవాలి. ఆ అటెంప్ట్ చేసుకున్నవి కూడా అక్యురేట్గా మనకు ఆన్సర్స్ రాగలిగితే అవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. కరెక్ట్ ఆన్సర్స్ వాటికి కరెక్ట్ మార్క్స్ పడతాయి. సో మన స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో షార్ట్ కట్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అంటే చాలామంది ఒకసారి మీరు ఆలోచించుకోండి, మనకు 200 క్వశ్చన్స్ ఉన్నాయండి, టైం డ్యూరేషన్ 3 hours. టైం డ్యూరేషన్ 3 hours అంటే దాదాపు 180 minutes. చూడండి, 200 క్వశ్చన్స్ 180 minutes. 200 క్వశ్చన్స్ 180 minutes టైం ఉన్నప్పుడు ఒక క్వశ్చన్కి నీకు 1 minute కూడా టైం రావట్లేదు. ఆ టైము కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు 50 to 55 seconds ఒక క్వశ్చన్కి వస్తుంది. 50 to 55 secondsలో నువ్వు క్వశ్చన్ చదవాలి, ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ చేయాలి, అంటే సాల్వ్ చేయాలి, ఆ ఆప్షన్ని మీరు టిక్ చేయాలి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా 50 to 55 secondsలో జరిగిపోవాలి. ఆ 50 to 55 secondsలో ఈ ప్రాసెస్ అంతా చేసే కేపబిలిటీ మీకు ఇండల్జ్ అవ్వాలి. ఓకే, సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకు కోచింగ్ అవసరమా లేదా అనేది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, తరో సబ్జెక్ట్ నాలెడ్జ్, మల్టిపుల్ చాయిస్, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాము, షార్ట్ కట్ టెక్నిక్స్ నేర్చుకుంటాము. అలాగే టైం సేవింగ్ ఫ్యాక్టర్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనము 50 to 55 secondsలో చదివి ఆన్సర్ చేసే కెపాసిటీని మనం డెవలప్ చేసుకుంటాం. కాబట్టి ఆ కోచింగ్ అనేది డెఫినెట్గా అవసరం ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో మనం తీసుకోవాలనేది అవసరం ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఓకే, సో వేర్ అండ్ వెన్ ద కోచింగ్ టు బి టేకెన్. సో వేర్ అనే దగ్గర కనుక తీసుకున్నట్లయితే మీరు ఓకే, ఏ కోచింగ్ సెంటర్, ఓకే, సో వే టు ఆప్ట్ కోచింగ్ అంటే ఏ కోచింగ్ సెంటర్ షుడ్ హ్యావ్ ది పర్టికులర్ గుడ్ రిమార్కబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ప్రతి ఇన్స్టిట్యూట్కి రిమార్కబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రిమార్కబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు కూర్చోవడానికి ప్లేసు, ఓకేనా, మీకు ఫీజిబిలిటీ ఉన్నటువంటి ఆప్షన్, లైబ్రరీ, ఫ్యాకల్టీ, డౌట్స్ క్లారిఫికేషన్, ఇవన్నీ మీకు అందులో కవర్ అవుతుంది. అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ప్రతి ఫ్యాకల్టీ మీకు డీల్ చేసేటువంటి ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏదో ఒక 2 or 3 years ఎక్స్పీరియన్స్డ్ కాదండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీకి వస్తే ప్రాబ్లమ్స్ని అంత షార్ట్కట్లో మనకు సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయి ఉండాలి. అంటే దాదాపు ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే, అండ్ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ యొక్క అప్రోచ్ని, ఓకేనా, కంప్లీట్గా పర్ఫెక్ట్ అప్రోచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు అచీవ్ దేర్ గోల్స్. ఓకే, ఇక్కడ గోల్స్ అంటే ఏంటండి, మీ యొక్క ర్యాంక్స్. మీకు గోల్ అంటే ర్యాంక్. సో ఆ ర్యాంక్స్ని అచీవ్ చేసే విధంగా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అనేది ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా కోచింగ్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపు మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఒక 8 to 10 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ దొరుకుతున్నాయి. ఓకే, సో మరి అందులో ఏది బెస్ట్,
మరి ఇక్కడ ఐడి ఇన్స్టిట్యూట్ ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి సో ఐడిఈ ఇన్స్టిట్యూట్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి, ఐడి ఇన్స్టిట్యూట్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసుకోవచ్చు. ఓకే, సో టోటల్ ఒక 10 లిస్ట్ అవుట్ అయితే మీకు కోచింగ్ సెంటర్స్, అందులో ఐడిఈ డెఫినెట్గా ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఆ పొజిషన్ని మీరు ఎందుకు తీసుకోవాలి ఇందులోనే అని అనుకుంటే సో డిఫరెంట్ దానికి ఆన్సర్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్గా ఈ అకాడమిక్ ఇయర్ అంటే ఈ సెట్ 22 బ్యాచ్కి లాంగ్ టర్మ్ కోచింగ్కి మనము ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంకొక 3-4 మంత్స్ పట్టవచ్చు, లేదా ఈ ఇయర్ మొత్తం కంటిన్యూషన్ మీకు ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు. ఓకే, సో పర్టికులర్గా ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. లేదు తర్వాత మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అంటే మాత్రం అవుట్ రైట్గా ఒకటే ఇన్ఫర్మేషన్, మనకి ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ రాగానే ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ విల్ స్టార్ట్ ది ఆఫ్లైన్ క్లాసెస్. బట్ అందులో డౌట్ లేదు, కానీ ఇక్కడ పర్టికులర్గా ఆన్లైన్ కోచింగ్ కనుక తీసుకోవడానికి ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎక్కడ తీసుకోవాలి అనేది చాలా డౌట్. ఓకే, ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి యాప్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వెబ్సైట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాస్ లింక్స్ ఉంటాయి, పెట్టేస్తారు, మీరు చూసేసుకుంటారు. ఓకేనా, మరి ఇక్కడ మనం ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా బెనిఫిట్ మనం పొందుతున్నామో ఆ ఎగ్జాక్ట్ బెనిఫిట్ కనుక మనకు ఆన్లైన్ క్లాస్ ద్వారా రాగలిగితే అప్పుడు అది పర్టికులర్గా పర్ఫెక్ట్ ఆన్లైన్ క్లాస్ అవుతుంది. మరి ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ కనుక తీసుకున్నట్లయితే మనకు పర్టికులర్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైవ్ ఇంటరాక్షన్ అండి. ఇప్పుడు నేను మీకు వీడియో ఇక్కడ యూట్యూబ్లో ప్లేస్ చేస్తున్నాను, బట్ ఈ వీడియోని మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదే క్లాస్ కనుక నేను మీకు లైవ్గా చెప్తున్నట్లయితే ఆ లైవ్ ఫీజిబిలిటీ ఏంటంటే మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆ డౌట్ని మీరు ఈజీగా పోస్ట్ చేయొచ్చు. ఆ పోస్ట్ చేసినటువంటి డౌట్ ఇమ్మీడియట్గా మీకు సాల్వ్ అయిపోతుంది. అంటే ఆన్ ద స్పాట్ డౌట్ క్లారిఫికేషన్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము ఈ డౌట్స్తో పాటు లైవ్గా మీరు మమ్మల్ని చూడడానికి అవకాశం ఉంటుంది, మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, ఆ ఫీజిబిలిటీ అనేది ఈ లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ ద్వారా ఉంటుంది. సో మనం లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ జూమ్ యాప్ ద్వారా, లైసెన్స్డ్ జూమ్ యాప్ ద్వారా మనం చెప్పిస్తున్నాము. ఓకే, ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ కాదండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ 100% ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ ఈసెట్ సిలబస్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అండి. అది మాత్రం 100% మనం చెప్పిస్తున్నాము. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి అంటే ఈసెట్ 21 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే కంప్లీట్ ఆన్లైన్ క్లాస్ లైవ్ ఇంటరాక్షన్తో అయ్యాయండి. కావాలి అనంటే మీ సీనియర్స్ని మీరు ఎంక్వైరీ చేయండి దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తారండి, యూట్యూబ్లో చూస్తున్నారు. ఈ ఒక్క వీడియోనే కాదు, మీరు ఏ వీడియోనైనా ఓకే మీరు యూట్యూబ్లో ప్లేస్ చేస్తే డైరెక్ట్గా మీరు పాస్ చేసుకోవచ్చు, లేదా ఎప్పుడంటే అప్పుడు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే మనకు ఉంటుందండి. కానీ ఇక్కడ లైవ్కి మాత్రం అలాంటి ఆప్షన్ ఉండదు. అంటే మనకు క్లాస్ అనేది వితౌట్ కంటిన్యూషన్ అంటే వితౌట్ డిస్టర్బెన్స్, మనకు ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చారు లేదా కాలేజ్కి వెళ్ళారు, అక్కడ ఆఫ్లైన్లో ఎలాగైతే జరుగుతుందో అరే నేను ఇప్పుడు బయటికి వెళ్తే 5 నిమిషాలు నా క్లాస్ మిస్ అవుతుందని ఎలాగైతే మీకు ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగే ఇక్కడ ఆన్లైన్ క్లాస్ మిస్ అవుతుంటే ఉంటుంది మీకు. లైవ్ క్లాస్ కాబట్టి అయ్యో ఇప్పుడు నేను క్లాస్ మిస్ అవుతే మళ్ళీ నాకు అది రిపీట్ కాదు అనే ఒక ఆప్షన్ అనేది, ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. లేదండి చాలామంది లాస్ట్ టైం మీ సీనియర్స్ ఏం చేశారు అని అంటే కొంత టైము జూమ్ యాప్ అది లింక్ స్టార్ట్ చేసుకొని అలాగ ఐడియల్గా ఉంటారండి, వాళ్ళ వర్క్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే ఫ్యాకల్టీ అందరు వింటున్నారా ఇప్పుడు ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్ చెప్తున్నప్పుడు అటెన్షన్ పే చేస్తారు. అటెన్షన్ పే చేసి ఎక్కడ ఏ వర్క్లో ఉన్నా ఆన్ ద స్పాట్ వచ్చి అక్కడ కూర్చొని క్లాస్ వినడానికి ఆప్షన్ ఉంటుంది. అలా 1-2 సార్లు కంటిన్యూషన్ వినడం ద్వారా మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ ఆ క్లాసెస్ అనేవి పర్ఫెక్ట్గా అవుతాయి. సో నువ్వు క్లాస్ పర్ఫెక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, నీకు డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి.
క్లాసు జరుగుతున్నప్పుడు కూడా మీరు డౌట్ అడగడానికి ఆప్షన్ ఉంటుందండి. క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా మీకు డౌట్ అడగడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఆ డౌట్ని మీరు 100% లైవ్ క్లాస్లో మనకి జూమ్ యాప్ రన్ చేస్తున్నప్పుడు చాట్ బాక్స్ అని ఉంటుందండి. ఆ చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేస్తే లేదా హ్యాండ్ రేజ్ చేసిన ఫ్యాకల్టీ మీరు డైరెక్ట్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో మిమ్మల్ని అన్మ్యూట్ చేసి మీ యొక్క డౌట్ని లైవ్గా అందరితో డిస్కస్ చేయించి క్లారిఫికేషన్ చేపిస్తారు. ఓకే, ఈ యొక్క ఫీజిబిలిటీ లైవ్ ఇంటరాక్షన్ క్లాస్కి మాత్రమే ఉంటుందండి. కాలేజ్ లేదా కోచింగ్ సెంటర్లో ఎలాగైతే డైరెక్ట్ క్లాస్ రూమ్లో మనం డౌట్ని క్లారిఫై చేసుకుంటామో అలాంటి ఒక ఆప్షన్ మనకి ఆన్లైన్ కోచింగ్ ద్వారా లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మనకి దొరుకుతుంది. కాబట్టి ఇది అన్నిటికైనా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఎందుకంటే మనం ఎన్ని క్లాసులు ఎన్ని వీడియోస్ విన్నా వాటి రిలేటెడ్లో వచ్చినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసేటువంటి కన్సర్న్డ్ ఫ్యాకల్టీ మనకు అందుబాటులో ఉండరు. ఓకే, అలాంటి ఒక ఆప్షన్ మనకు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మళ్ళీ స్టూడెంట్ ఇబ్బందికి గురవుతాడు. కాబట్టి అలాంటి ఆప్షన్ పెట్టకుండా మనం లైవ్ ఇంటరాక్షన్ క్లాస్ ద్వారానే చెప్పించడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పాయింట్ని. ఓకేనా, మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడతాము. ఆ పెట్టినటువంటి ప్రతి ఎగ్జామ్కి మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందండి. పెట్టినటువంటి ప్రతి ఎగ్జామ్కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. నేను చెప్పాను డౌట్స్ క్లారిఫికేషన్ చాలామంది ఇంకొక విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి 100% త్రూ వాట్సాప్ గ్రూప్ ద్వారా. అంటే మనకు లింక్స్ పంపించడానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు డైరెక్ట్ పోస్ట్ చేయొచ్చు డౌట్ని, లేదా ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ నెంబర్ ద్వారా మీరు పర్సనల్గా కూడా వాట్సాప్ చేసి ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి మోహమాటం ఉంటుంది. అయ్యో సార్ నేను డౌట్ అడిగితే నన్ను తక్కువగా చూస్తారేమో, నన్ను చులకనగా చూస్తారేమో అని ఒక ఇబ్బంది అనేది ప్రతి స్టూడెంట్కి తడుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది పోయేటట్టుగా కూడా మీకు అడగాలనుకుంటే డైరెక్ట్ లైవ్గా అడగవచ్చు చాట్ బాక్స్ ద్వారా, లేదు వాట్సాప్ గ్రూప్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అడగవచ్చు, లేదా పర్సనల్గా వాట్సాప్ నెంబర్కైనా మీరు మెసేజ్ పెట్టి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇంతకు మించినటువంటి ఫీజిబిలిటీ ఏ ఇన్స్టిట్యూట్ మీకు కల్పించట్లేదు. సో అది ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా అంటే మనకు ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా ఎలాగైతే క్లాసెస్ రన్ చేస్తామో, ఎవ్రీ ఇయర్ రన్ చేస్తున్నామో, స్టూడెంట్ బెనిఫిట్ అవుతున్నాడో అలాంటి ప్రాసెస్ని ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మనం అడాప్ట్ చేసుకొని స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా క్లాసెస్ చెప్పించడం జరుగుతుందండి. ఆన్లైన్లో వింటారు, ఆన్లైన్లో డౌట్ క్లారిఫికేషన్ అవుతుంది, అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. బట్ ఒక ఫిజికల్ ప్రజెన్స్ అనేది ఉండదు మీకు ఇక్కడ. ఓకేనా, ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎలాగైతే జరుగుతాయో అలాంటి క్లాసెస్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి. కాబట్టి ఇది ఐడి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కింద నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందులో మరి అదర్ ఇన్స్టిట్యూట్స్తో కంపారిజన్ చేస్తే మరి అది బెనిఫిట్ అవుతుందా, ఎలా అవుతుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇప్పటివరకు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఓకేనా అందరూ రికార్డెడ్ వీడియోస్ పెడుతున్నారు అనేది స్టూడెంట్స్ యొక్క వాదన. స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు సార్ వాళ్ళు యూట్యూబ్ లింక్స్ క్రియేట్ చేసుకొని మాకు యాప్లో పోస్ట్ చేస్తున్నారు, మేము వాటిని చూసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దాని ద్వారా ఏం జరుగుతుంది, ఇప్పుడు మన సైడ్ ఏదైతే కంప్లీట్గా చెప్తున్నామో ఓకేనా డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్ కానీ, ఓకేనా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కానీ ఎటువంటి ఆప్షన్స్ మనకు రికార్డెడ్ వీడియోస్ ద్వారా జరగదు. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ ఎలాగైతే మనకు డిస్టర్బెన్స్ కాకుండా కంటిన్యూగా 1 అవర్ 1.5 అవర్ క్లాస్ ఎలాగైతే జరుగుతూ ఉంటుందో ఓకేనా అలాంటి ఆప్షన్ మనకు లైవ్ ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి అక్కడ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ అనేది లాస్ కాదు. ఓకేనా, ఇంట్రెస్ట్ లాస్ కాదు కాబట్టి కంటిన్యూషన్ ఆఫ్ క్లాసెస్ లాస్ కావు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే వీడియోస్ని పాస్ చేసుకుంటూ వెళ్తారు రికార్డెడ్ వీడియోస్లో ఓకేనా, అక్కడ ఇంట్రెస్ట్ లూజ్ అవుతుంది, దాని ద్వారా కంటిన్యూటీ అనేది కూడా లూజ్ అవుతుంది. కాబట్టి సో అది చాలా డిసడ్వాంటేజ్. ఓకే, నో డౌట్స్ క్లారిఫికేషన్ చెప్పాను కదా, మనకు ఆ ఆప్షన్ అనేది అందుబాటులో ఉండదు. ఓకే, పేపర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది కూడా ఎగ్జామ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే యాప్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు, దాంట్లో కీ పేపర్ని కూడా పోస్ట్ చేస్తున్నారు, కానీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరగదు. ఎందుకంటే మళ్ళీ నీకు అక్కడ
ఒక 50 క్వశ్చన్లు తీసుకొని నేను ఎగ్జామ్ రాస్తున్నట్లయితే అందులో ఒక నీకు 20 లేదా 30 క్వశ్చన్లు మాత్రమే తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. మరి మిగతా క్వశ్చన్స్ని వాటికి వచ్చేటువంటి డౌట్స్ అది ఎందుకు నాకు రాంగ్ అయిందనే కాన్సెప్ట్ నీకు వస్తుంది. మరి అది ఎలా క్లారిఫై చేసుకుంటావు? ఒక ఆప్షన్ పెడితే సరిపోతుందా? సరిపోదు కదా. సో దాని రిలేటెడ్లో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. కాబట్టి ఇక్కడ ఆ పాసిబిలిటీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఫాలో అవ్వట్లేదు. ఓకే, ఇది మీరు పాయింట్స్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సిమిలర్గా అంటే ఈ రికార్డెడ్ వీడియోస్ క్లాసెస్ ఎలా ఉంటాయి అని అంటే మనం యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వాచ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా. సో మనకి ఎలాగంటే అలా మనం ఆ టైంకి వాచ్ చేసుకోవచ్చు, అవసరమైతే స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలాంటి క్లాసెస్ మీకు అవసరమా కోచింగ్కి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే లైవ్ ఇంటరాక్షన్ ద్వారా జరిగేటువంటి బెనిఫిట్స్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. రికార్డెడ్ వీడియోస్ ద్వారా మీకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో మీరు చూసుకోండి. ఆప్షన్ మీ ఇష్టం, బట్ ఫైనల్గా స్టూడెంట్కి ఏది బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచించుకునే కేపబిలిటీ ఉన్నప్పుడు అది ద బెస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ అనేది అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ క్లాసెస్ అనగానే అందరూ చెప్తున్నారు. ఓకేనా. సో ఎందుకంటే ఒకసారి రికార్డెడ్ వీడియో చేసుకున్నట్లయితే అది మనకు లైఫ్ టైం యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకుంటున్నారు. కానీ ప్రతి క్లాస్ ప్రతి స్టూడెంట్ మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ని లైవ్ ఇంటరాక్షన్ ద్వారా చెప్పించడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అన్న ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది ఈజీగా పాసిబుల్ అవుతుందని ఐడిఈ ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, సో అలాగే మనకి వేరే ఇన్స్టిట్యూట్స్ని రిలేటెడ్లో బేస్ చేసుకొని ఇక్కడ నేను ఎప్పుడు కామెంట్ చేయనండి. అదర్ ఇన్స్టిట్యూట్స్ని నేను ఎప్పుడు తక్కువ చేసి నేను అనను, అలా అని చెప్పేసి ఎక్కువ అని కూడా నేను అనను. ఎందుకంటే ఇక్కడ మన పాయింట్స్ని బేస్ చేసుకున్నట్లయితే ఓకేనా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కొన్ని పాయింట్స్ని కన్సిడరేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజిబిలిటీ అనేది ఉంటే 100% ఆ ఇన్స్టిట్యూట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక్కడ నేను కంపారిజన్ పాయింట్ని మెన్షన్ చేస్తలేను, ఎందుకంటే ఎప్పుడు మా స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తాను, వీక్ స్టూడెంట్ అయినా స్ట్రాంగ్ స్టూడెంట్ అయినా ఇప్పుడున్నటువంటి వీక్ స్టూడెంట్ రేపు స్ట్రాంగ్ అవ్వచ్చు, అప్పుడున్నటువంటి స్ట్రాంగ్ స్టూడెంట్ ఇప్పుడు వీక్ అవ్వచ్చు. ఓకే, అందుకనే ఎప్పుడు మనల్ని మనం కంపారిజన్ చేసుకోవాలి, సెల్ఫ్ కంపారిజన్ మాత్రమే చేసుకోవాలి. ఓకే, గడిచినటువంటి టైంలో అంటే ఇప్పుడు మీరు కోచింగ్కి జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కనుక తీసుకున్నట్లయితే ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చారు అనేది మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూట్ మీకు బెనిఫిట్ చేసినట్టు అవుతుంది, మీకు మీరు బెనిఫిట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ కంపారిజన్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనము అదర్స్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ ఒక వీక్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక క్లెవర్ స్టూడెంట్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అరే నీ అబ్బాయి క్లెవర్గా ఉన్నాడు, నేను ఎప్పుడు వీక్గానే ఉంటున్నాను, నేను క్లెవర్గా ఎన్నడూ కాలేనేమో అని నెగిటివ్ ఫీలింగ్ ఆ స్టూడెంట్కి ఏర్పడుతుంది. అన్నప్పుడు అవతలి వాళ్ళ మీద నెగిటివ్ని ప్రొజెక్ట్ చేయడానికే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఒక పాజిటివ్ స్టూడెంట్ ఉన్నాడు, అంటే క్లెవర్ స్టూడెంట్ ఉన్నాడు. క్లెవర్ స్టూడెంట్ అనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కంపారిజన్ చేసుకుంటారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారనేది ఎప్పుడు ఆలోచించాడు. ఎందుకంటే నేను ముందుకు వెళ్తున్నాను, నా ముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళని దాటుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, సో క్లెవర్ స్టూడెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వీక్ స్టూడెంట్ కూడా అలాగే ఆలోచిస్తే మాత్రం ఈ క్లెవర్ స్టూడెంట్ కూడా ఓవర్కమ్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దాని ద్వారా నెగిటివ్స్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే అక్కడ ఇంకా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా నెగిటివ్ కాన్సెప్ట్స్ కాకుండా పాజిటివ్ కాన్సెప్ట్తోని ముందుకు వెళ్ళాలి. ఓకే, అలాగే ఇన్స్టిట్యూట్ ఒక అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉండాలి. ఓకే, ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్స్ కూడా అలాగే ఉండాలి. సో ఇక్కడ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ చేయడం కోసమే మన ఇన్స్టిట్యూట్ ద్వారా మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అనే ఒక కాన్సెప్ట్లోనే మనము ఈ టేబుల్ చార్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో 27 పాయింట్స్ని మెన్షన్ చేశాము. 27 పాయింట్స్లో మన యొక్క ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, సిలబస్ కంప్లీషన్ కావచ్చు, టీచింగ్ అవర్స్ ఆఫ్ సిలబస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్టెడ్ కావచ్చు, పేపర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్, లైబ్రరీ ఫెసిలిటీ, ఇన్స్టిట్యూట్ ఓన్ మెటీరియల్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోట్స్, మార్క్స్ అసెస్మెంట్ బుక్,
focus on individual student, counseling sessions, regular attendance, faculty change for batch to batch, faculty experience in institute, facilities for students, total number of teaching faculty, motivation classes, number of questions covered in material, number of questions covered through test, total number of types of tests conducted, feedback of students, engaging faculty for doubts clarification, focusing on regularity of student in attending to the classes, remedial classes and exams, special intensive coaching, and the duration of that particular special intensive coaching. ఓకే, ఇలా 27 పాయింట్స్ని మనం ఆ చార్ట్లో పెట్టి ఈ 27 పాయింట్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ఒక ఓపెన్ క్వశ్చన్ అండి, ఏ ఇన్స్టిట్యూట్కైనా మీరు అడగొచ్చు, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ హవర్స్ ఆఫ్ టైం యు ఆర్ టేకింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అనేది అడగండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఒకే ఒక చిన్న కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ మీరు వచ్చేది కోచింగ్ సెంటర్కి ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసం. టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం ద్వారా మనం టాప్ కాలేజీలో బీటెక్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ టాప్ కాలేజ్ బీటెక్ చేయడం వల్ల మనకు రెండు ఆప్షన్స్ దొరుకుతాయి. ఒకటి, రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో మనం బీటెక్ని తీసుకోవడం, అండ్ అలాగే లైఫ్ని కూడా ఈజీగా సెటిల్ చేసుకోవడం, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సెటిల్ చేసుకోవడం. అంటే మనకి రెండు ఆప్షన్స్ దొరుకుతాయండి, ఒకటి డిప్లొమా ద్వారా, ఇంకొకటి బీటెక్ ద్వారా. రెండింటి ద్వారా మనకు 2 సర్టిఫికేట్స్ అంటే 2 డిగ్రీస్ అన్నట్టు. ఆ 2 డిగ్రీస్ ద్వారా మనము లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మెయిన్గా మనకు నెంబర్ ఆఫ్ హవర్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు వెరీ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో ఎందుకు మనం తీసుకోవాలి అంటే కోచింగ్ ఎందుకు తీసుకోవాలి అనేది క్వశ్చన్ చేసుకున్నాం, డస్ కోచింగ్ రిక్వైర్డ్ అని. అక్కడ మనం కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసాం. ఆ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే థరో సిలబస్, దట్ ఈస్ థరో సబ్జెక్ట్ నాలెడ్జ్. థరో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఒక సబ్జెక్ట్ని ఒక టాపిక్ తీసుకున్నట్లయితే ఒక 30 మినిట్స్లో చెప్పొచ్చు, 1 అవర్లో చెప్పొచ్చు, 2 అవర్స్లో చెప్పొచ్చు, 5 అవర్స్ చెప్పొచ్చు. 5 అవర్స్ చెప్పినా బోరింగ్ కొట్టకుండా కనుక టాపిక్ మీరు వినగలిగితే 30 మినిట్స్ లేదా 1 అవర్ టాపిక్ ద్వారా బెనిఫిట్ అవుతారా, 5 అవర్స్ చెప్పినటువంటి టాపిక్కి మీరు బెనిఫిట్ అవుతారా అనేది సింపుల్ క్వశ్చన్. ఇది స్టూడెంట్ ఆలోచించుకోవాలి. అందుకే నేను నెంబర్ ఆఫ్ అవర్స్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను. మన దగ్గర లాంగ్ టర్మ్కి మ్యాక్సిమం అవర్స్ 800 అవర్స్, అవి కూడా సరిపోవట్లేదు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్కి వాటికి. మినిమం అంటే ఒక 5 మంత్స్ 4 మంత్స్ బ్యాచ్ కనుక తీసుకున్నట్లయితే 600 అవర్స్ మినిమం తీసుకుంటాం. ఈజీగా పర్ మంత్ 100 అవర్స్ మనం క్లాసెస్ డీల్ చేస్తాం. అంటే ఈజీగా మన కోచింగ్ కంప్లీట్ చేసుకోవడానికే 8 to 9 మంత్స్ పడుతుంది. ఇందులో మీ సెమ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ బ్రేక్ ఇస్తే 10 మంత్స్. అంటే ఒక అకాడమిక్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోచింగ్ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఫైనల్ సెమిస్టర్ సెమ్ ఎగ్జామ్స్ వచ్చేలోపు సిలబస్ కంప్లీట్ అవుతుంది, ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటారు, ఈ సెట్కి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అవుతుంది. అందుకే లాంగ్ టర్మ్ని ప్రిఫర్ చేయండి అంటాం. ఓకే, ఎందుకంటే మనకి స్టూడెంట్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాడు, ఎలా చదువుతున్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు అనేది మేము ఐడెంటిఫై చేస్తాము. ఓకే, సో తద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా గోల్ వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాంటి ఈ ఆప్షన్ కావాలంటే ఫ్యాకల్టీ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్యాకల్టీ కండిషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్. అండ్ మనము ఇక్కడ చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక బ్యాచ్కి చెప్పిన ఫ్యాకల్టీ ఇంకొక బ్యాచ్కి చెప్పట్లేదండి. మీరు కొన్ని కోచింగ్ సెంటర్స్లో అబ్జర్వ్ చేయండి, ఒక బ్యాచ్కి చెప్పిన ఫ్యాకల్టీ ఇంకొక బ్యాచ్కి చెప్పట్లేదు, లేదా ఒక బ్యాచ్లో ఒక సబ్జెక్ట్ డీల్ చేసిన ఫ్యాకల్టీ ఇంకొక బ్యాచ్కి ఆ సబ్జెక్ట్ వేరే ఫ్యాకల్టీ డీల్ చేస్తుంటారు. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ఫ్యాకల్టీని అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయింటైన్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ మాత్రమే సక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ హడావుడిగా ఏదో మనకి అందరు స్టూడెంట్స్ త్రూఅవుట్ తెలంగాణ స్టూడెంట్స్ టాపర్స్ అందరినీ పిక్ చేసుకొని మన దగ్గర పెట్టుకొని మనం ర్యాంక్స్ తీసుకురావడం అనేది గొప్ప విషయం కాదండి, ఆ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్ప విషయం కాదు. ఆ ప్రతి కాలేజ్ నుండి వీక్ స్టూడెంట్స్ని కూడా జాయిన్ చేసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ర్యాంక్స్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో ఇక్కడ ఆ పాయింట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు గమనించుకోవాలి. అవసరమైతే ఈ చార్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వీడియో రన్ అవుతున్నప్పుడు. సో స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్గా మీరు చదువుకోవచ్చు ఈ టేబుల్ని. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఆ పాయింట్ని మీరు ఫోకస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే I need to explain about our institute. Okay, so ikkada IDE full form Innovative Diploma Engineers Academy. Ikkada meeku clear ga kanabadutundi IDE Innovative Diploma Engineers Academy. Okay, so ikkada main it is established in 2010 December 2010లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఇనిషియల్గా ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఓన్లీ 20 మెంబర్స్. అంటే ఈసెట్ 2011 ఈజ్ అవర్ ఫస్ట్ బ్యాచ్. నౌ ఈసెట్ 2021 we are holding the students, so that is 10 years of journey, successful 10 years of journey. And in this journey 20 members నుండి 1500 ప్లస్ స్టూడెంట్స్కి మనం రీచ్ అయ్యాము ఇన్ ద ట్రై సిటీస్ ఆఫ్ వరంగల్. ట్రై సిటీస్ అంటే కాజీపేట్, హనంకొండ, వరంగల్. అండ్ ఇందులో మన ప్లేస్ ఆఫ్ లొకేషన్ వచ్చేసరికి హనుమకొండ ఇన్ ద సెంటర్ ఆఫ్ ట్రై సిటీస్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మన ఇన్స్టిట్యూట్ ద్వారా మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే వీఆర్ ప్రొవైడింగ్ ఈసెట్ కోచింగ్, వీఆర్ ప్రొవైడింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఓకే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏదో మనం ఇన్స్టిట్యూట్ ద్వారా మనం ఏదో సర్టిఫికేట్ ఇస్తలేమండి. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ద్వారా అంటే ప్రాసెస్ జరిగినటువంటి ఒక ఇండస్ట్రీ. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకొని ఓకే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వీ టైడ్ విత్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ. ఓకే, సో ఆ ఇండస్ట్రీతోనే మనం ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఆల్ బ్రాంచెస్. ఓకే, అలాగే బ్యాక్లాగ్ ట్యూషన్స్. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి డిప్లొమాలో అందరూ క్లియర్గా చదవగలిగి పాస్ అవ్వగలిగితే ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో ఎగ్జామ్స్ రాయలేక లేదా సబ్జెక్ట్స్ వినలేక బ్యాక్లాగ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి బ్యాక్లాగ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఏఈ ఏడబ్ల్ఈ సబ్ ఇంజనీర్ కోచింగ్, ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్, ఏడబ్ల్ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్. సో ఇది సబ్ ఇంజనీర్ అనేది కంప్లీట్లీ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. డిస్కమ్స్ అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ స్టూడెంట్స్ కూడా కొంతమందికి జెన్కోలో ట్రాన్స్కోలో పడుతుందండి. బట్ డిస్కమ్స్ అంటే ఎన్పిడిసిఎల్ ఆర్ ఎస్పిడిసిఎల్ ద్వారా మాత్రం కేవలం ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఏడబ్ల్ఈ కనుక తీసుకున్నట్లయితే ఇది ఆల్ బ్రాంచెస్ ఉంటుంది. మేజర్గా సివిల్ బ్రాంచ్కి ఎక్కువగా ఉంటుంది, అంటే సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటుంది ఏడబ్ల్ఈ. ఓకే, సో ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్లో. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ వాళ్ళకు కూడా ఉంటుంది త్రూ డిప్లొమా ద్వారా. అదే డిస్కమ్ అంటే ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, జెన్కో, ట్రాన్స్కోలో కనుక ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్లయితే త్రూ బీటెక్ ద్వారా ఏఈ కింద తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, సో త్వరలో ఈ నోటిఫికేషన్స్ కూడా మనకు పడబోతున్నాయి. ఓకే, సో ఇంతకు ముందు మన దగ్గర ఈసెట్ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి పోస్టింగ్స్ చాలా వచ్చాయండి. అది మనకు ఫర్దర్గా అంటే నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు కొద్దిసేపట్లో మీకు చూపించబోతాను. ఓకే, సో త్వరలో కూడా ఈ నోటిఫికేషన్ పడుతుంది. సో మనకి దీని రిలేటెడ్లో కూడా కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా 2010 నుండి 2021 ఈసెట్ వరకు వచ్చాము. సో ఈ 10 ఇయర్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమీ లేకుండా వరంగల్ ట్రై సిటీస్లో అసలు కోచింగ్ సెంటర్ లేనటువంటి సిచ్యువేషన్లో మనం స్టార్ట్ చేశాము. ఓకే, వరంగల్ అండ్ నియర్ బై ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రతి పాలిటెక్నిక్ స్టూడెంట్కి హైదరాబాద్కి వెళ్ళకుండా సో ఇక్కడే 100% కోచింగ్ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ని ర్యాంక్ హోల్డర్స్గా టాప్ యూనివర్సిటీస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ సంపాదించుకునే విధంగా మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది.
ఈ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఆ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ సాధించడమే కాకుండా వాళ్ళ కెరీర్స్లో కూడా చాలామంది సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ మన ప్రీవియస్ ర్యాంకర్స్ అండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఇవి. సో ఇప్పటి వరకు మనకు సివిల్లో ఇప్పటి వరకు కనుక తీసుకున్నట్లయితే ఒక 6 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి, మెకానికల్ ఒక 3 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి, ఈసీఈ ఒక 3-4 స్టేట్ సెకండ్ ర్యాంక్స్ వచ్చాయి. ఒక ఫస్ట్ ర్యాంక్ ఒకటే మిస్ అయింది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా 10 లోపు అన్నీ వచ్చాయి, ఒక ఫస్ట్ ర్యాంక్ ఒకటి రాలేదు ఈసీ వాళ్ళకి. ఎలక్ట్రికల్ కూడా అంతే, ఫస్ట్ సెకండ్ మినహాయించి థర్డ్ నుండి అన్ని వచ్చాయి. కంప్యూటర్స్ సెకండ్తో స్టార్ట్ అయింది, మైనింగ్ స్టార్ట్ అయింది సెకండ్తోని, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఇవి మన ప్రీవియస్ ర్యాంకర్స్. ఓకే, సో ఓన్లీ టాప్ 50 లోపు కొన్ని తీసుకోవడం జరిగింది, మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. సార్ మరి ఇవన్నీ కాదు సార్, మాకు లేటెస్ట్ ర్యాంక్స్ ఏమన్నా చూపించండి అని అంటే, ఇక లేటెస్ట్ అంటే మనకు ఈసెట్ 2020 ర్యాంక్స్ ఉంటాయి. సో ఇందులో మనకి 3 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి, మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్. సో 3 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్. ఇంతకుముందు ఇన్స్ట్రుమెంటేషన్ సెకండ్ అన్నాను, ఇప్పుడు ఫస్ట్ వచ్చింది. ఓకే, మెకానికల్ ఫస్ట్ వచ్చింది. సో 3 బ్రాంచెస్ అవుట్ ఆఫ్ మెయిన్ బ్రాంచెస్, 6 బ్రాంచెస్ మెయిన్ కింద తీసుకుంటాం, అందులో 3 బ్రాంచెస్ ఐడిఈ స్టూడెంట్స్కి రావడం జరిగిందండి. ఇందులో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ మాకు మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ర్యాంకర్స్ మాకు వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా కనబడుతున్నారు, మరి మీ దగ్గర కూడా ఉన్నారు ఎలా సార్ అని అంటే, ఆ కన్సర్న్డ్ స్టూడెంట్స్ నేను అక్కడ కింద మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, సో మెకానికల్ సాయి కిషోర్ వెరీ బిగినింగ్ నుండి అంటే జూన్ నుండి మొదలు పెడితే మళ్ళీ మొన్న ఈసెట్ ఎగ్జామ్ ఈసెట్ 20 వరకు మన ఐడిలోనే ఉన్నారు. సమ్మర్లో ఒక వారం 10 రోజులు వెళ్ళారు, ఫ్రీ కోచింగ్ అంటే ఫ్రీ హాస్టల్ అంటే వెళ్ళారు తప్పించి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోలేదు. అది ఆయన వాయిస్ రికార్డింగ్లో కూడా ఉంది, సో అది మీకు తర్వాత వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఓకే, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ అమ్మాయి కూడా అంతే, 6 మంత్స్ ట్రైనింగ్తో పాటు ఈసెట్ ఇక్కడే తీసుకున్నారు. సో అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో అందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత అంటే 2019 వరకు 100% సక్సెస్ మీట్స్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ సక్సెస్ మీట్ అనేది నేను ఈ విషయంలో కూడా చాలా గర్వంగా చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి నేను ఒక పాలిటెక్నిక్ కాలేజీలో వర్క్ చేసినప్పుడు ఎటువంటి ఫ్రెషర్స్ కానీ ఫేర్వెల్ పార్టీస్ కానీ ఉండేయండి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి. ఎంతసేపు డిప్లొమాలో జాయిన్ అయ్యామా, ఫైనల్ ఇయర్ వరకు వచ్చామా, ఈసెట్ ఎగ్జామ్ రాసుకొని వెళ్ళామా అన్నట్టుగానే ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది, ఒక మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో అలా ఇనిషియల్గా స్టార్ట్ చేసినటువంటి మీట్స్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మేము దాన్ని సక్సెస్ మీట్ కింద పెట్టడం జరిగింది. సక్సెస్ మీట్ అనే పదాన్ని అలాంటి ఒక ప్రోగ్రామ్ని ఐడిఈ తప్పించి ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయలేదు, అలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టలేదు. ఈ సక్సెస్ మీట్లో ఏంటంటే ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ రాసినటువంటి మీ సీనియర్స్కి అండ్ అలాగే నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి జూనియర్స్కి అక్కడ ఒక ఇంటరాక్షన్ జరుగుతుందండి. ఆ ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చు అంతా ఇన్స్టిట్యూటే బేర్ చేస్తుంది, బట్ అక్కడ జూనియర్స్కి సీనియర్స్కి ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో అంతకు ముందు ఉన్నటువంటి సక్సెసివ్ ఇయర్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ సీనియర్స్ కూడా అటెండ్ అవుతారు, ర్యాంకర్స్ అంతా. వాళ్ళందరూ బీటెక్ చేస్తున్న వాళ్ళు, జాబ్లో సెట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళతోని కమ్మింగ్ జూనియర్స్కి కంప్లీట్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఒక మీట్ మనం కండక్ట్ చేయడం జరిగింది. అందులో నాలెడ్జ్ గెయినింగ్, ర్యాంకర్స్కి హానరింగ్, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది జూనియర్స్ ద్వారా సీనియర్స్కి. ఓకే, అంటే కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అలాంటి సక్సెస్ మీట్ ఐడిఈ ఇన్స్టిట్యూట్ ద్వారానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇలా ప్రీవియస్ ఇయర్స్ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో ఇవి ప్రీవియస్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్ పక్కన పెట్టేస్తే స్పోర్ట్స్ మీట్ అనేది కూడా పాలిటెక్నిక్ కాలేజెస్లో ఇంతవరకు లేదండి. ఐడిఈ ఇన్స్టిట్యూట్ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ నుండి పాలిటెక్నిక్ కాలేజెస్లో స్పోర్ట్స్ మీట్ అనేది స్టార్ట్ అయ్యాయి, ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ అనేది. ఓకే, సో ఆ విధంగా ఇన్స్పైర్ అయినందుకు కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ విషయం చెప్పడానికి. సో మేము ఇది బాలసముద్రం ఏరియాలో ఉన్నప్పుడు కండక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, స్టూడెంట్స్కి కంప్లీట్ అంటే మనం కోచింగ్ అంటే ఒక కోచింగ్ ఒకటే కాదండి, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాం. హౌ టు లీడ్ ద లైఫ్ అనేది అండ్ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని కావచ్చు లేదా వాళ్ళ యొక్క స్కిల్ని కావచ్చు బయటకి తీసుకొచ్చే విధంగా మనం కోచింగ్ సెంటర్లో ఆప్షన్ ఉంటుందండి. అలాగే ప్రింట్ మీడియా కవరేజ్, మీరు ఎక్కడ ఏ పేపర్ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్లో కనపడేది ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లేదా స్కూల్ రిజల్ట్స్, ఎంసెట్ ర్యాంకర్స్ లేదా నీట్ ర్యాంకర్స్. ఈ రెండు తప్పించి మనకు ఎక్కడ ఈసెట్ ర్యాంకర్స్ అనే వాళ్ళు ఉన్నారు అనేది గుర్తించడంలో మీడియా ఎప్పుడో మర్చిపోయింది. కనీసం చూసేటువంటి జనాలకైనా ఆ విషయాన్ని తెలియదు, ఈసెట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. అలాంటి ఒక సిచ్యువేషన్ని మనము వరంగల్ సెంటర్ ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క రిజల్ట్ అప్పుడు మీడియా కవరేజ్ చేపించి స్టూడెంట్స్ యొక్క ఫొటోస్తో సహా మనకు పేపర్లో వచ్చే విధంగా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది, ఈసెట్ అనేది పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి జరుగుతుంది, అందులో కూడా స్టేట్ ర్యాంక్స్ వస్తాయి అని చెప్పేసి మీడియా కూడా పడే విధంగా మనము ఈ మీడియా కవరేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ద్వారానే స్టార్ట్ అయింది. ఈ విషయంలో కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా, మనకు పాలిటెక్నిక్ ద్వారా చాలామంది పాలిటెక్నిక్ అంటే ఒక చిన్న లో లెవెల్ ఎడ్యుకేషన్ అనుకుంటారండి, కానీ అది పొరపాటు. మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ వేరే ఏ స్టూడెంట్కి ఉండదండి. ఎందుకంటే 3 years ఆఫ్ పాలిటెక్నిక్, 3 years ఆఫ్ బీటెక్, 6 yearsలో 2 certificates పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా బీటెక్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. బీటెక్ సెకండ్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ 3 years బీటెక్ చదువుకుంటూ పాలిటెక్నిక్ అంటే డిప్లొమా మీద వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే నోటిఫికేషన్స్ పడతాయో వాటిలో మీరు సాధించడంలో చాలా ముందుంటారు. ఆ యొక్క అవకాశం ఈసెట్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. సో ఈసెట్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ దాన్ని క్రాక్ చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్స్ బేస్డ్ ఆన్ డిప్లొమా, ఓకే, ఎస్పెషల్లీ ఈ సివిల్ ఏఈ, ఏడబ్ల్యూ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్స్ కావచ్చు, ఈ మేజర్ ఈ 2 బ్రాంచెస్కి స్టూడెంట్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పటి వరకు ఈ బ్రాంచెస్కి నోటిఫికేషన్స్ ఎక్కువగా వచ్చాయి. అంతకుముందు ఈసీ బ్రాంచ్ వాళ్ళకి బిఎస్ఎన్ఎల్లో జేటీఓస్ అనేది ఉండేది, జూనియర్ టెలికామ్ ఆఫీసర్స్ అని, టీటీఎస్, టెలికామ్ టెక్నికల్ అసిస్టెంట్. ఓకే, సో ఈ టీటీఎస్ ఎక్కువగా ఆప్షన్ ఉండేది. కానీ ఈ టీటీఎస్ గత లాస్ట్ 8 years నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. అండ్ ఆల్మోస్ట్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్నే చాలామందిని తీసేసింది కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ అయితే ఏం చేయట్లేదు. అదొక డిసడ్వాంటేజ్ ఈసీఈ ఆర్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్కి. ఓకే, సో ఇందులో మొన్న 2019 ఎన్పిటిసిఎల్ నోటిఫికేషన్లో దాదాపు 400+ స్టూడెంట్స్ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మన ఐడి స్టూడెంట్స్ దాదాపు 80+ మెంబర్స్ జాబ్ హోల్డర్స్ కింద ఉండడం చాలా గర్వంగా చెప్పుకోవడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే ఈసెట్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ బేసిక్ శాలరీ 50,000+. ఓకే, 2019 నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడు 60,000+ వాళ్ళు డ్రా చేస్తున్నారు. ఓకే, అలాగే ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఇప్పుడు వెరీ బిగినింగ్లో అంత శాలరీ రావట్లేదు.
చాలామంది అంతకుముందు గవర్నమెంట్ జాబ్స్ వదిలిపెట్టి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న చాలామంది ఉన్నారు. అందులో మన పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఈజీగా క్రాక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మిస్ చేసుకోవద్దు. ఓకే, ఇది మన ఇన్స్టిట్యూట్ అండి. ఈ బిల్డింగ్ దాదాపు 15,000 SFT బిల్డింగ్. ఓకే, అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్. ఓకే, సో ఇక్కడ చూడడానికి స్టూడెంట్స్ ఎక్కువగా కనబడుతున్నారు కానీ సో దట్ క్రౌడ్ ఈజ్ అట్ అబౌట్ 180 to 200 స్టూడెంట్స్ పర్ క్లాస్ రూమ్ ఉంటుంది. ఓకే, సో అది మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా విజువల్గా ఆడిబుల్గా ఉంటుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతమందిలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని మిమ్మల్ని ఫోకస్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అది ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి ఉన్నటువంటి బెస్ట్ నేచర్. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఈ విషయంలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాయి, అంటే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో అందులో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు, ఐడి ఇన్స్టిట్యూట్ కనబడట్లేదు, ఐడి ఇన్స్టిట్యూట్ అసలు లేదు అనే విధంగా కూడా నెగిటివ్ ప్రచారాలు చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఇక్కడ మన కౌన్సిలింగ్ సెషన్స్ ప్రతి స్టూడెంట్కి ఎలా కండక్ట్ చేస్తాము అనేది, దాదాపు ప్రతి స్టూడెంట్ అంటే వెరీ బిగినింగ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ మేము తీసుకున్నట్లయితే 1, 2, 3 బ్యాచెస్ అన్నట్లుగా ఉంటాయి. ఓకే, సో అలా 1, 2, 3 బ్యాచెస్ అంటే ఎవ్రీ 200 మెంబర్స్కి ఒక బ్యాచ్, ఎవ్రీ 200 మెంబర్స్కి ఒక బ్యాచ్ కింద తీసుకుంటాము. సో అలా తీసుకున్నటువంటి బ్యాచెస్ కనుక వెరీ బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్, అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు కనుక జాయిన్ అయిన స్టూడెంట్స్కి దాదాపు ఒక 70+ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్, కౌన్సిలింగ్ సెషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో అలాంటి ఒక స్టూడెంట్ కనుక ముందు జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి 100% మనకి మినిమం ఒక 5 to 6 టైమ్స్ ప్రతి స్టూడెంట్ కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అవుతూ ఉంటారు. కౌన్సిలింగ్ సెషన్లో మేము ఒక మ్యాప్ బుక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాం. ఆ మ్యాప్ బుక్లో మార్క్స్ అసెస్మెంట్ బుక్, అంటే మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఉంటుంది. అది బేస్ వేసుకొని మీకు కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మార్క్స్ మీ పేరెంట్స్ కూడా చూస్తారు, వాళ్ళ సిగ్నేచర్స్ చేస్తారు, మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందన్నది కూడా వాళ్ళ దృష్టికి వెళుతుంది. ఓకే, సో అలా మ్యాప్ బుక్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఐడి ఇన్స్టిట్యూట్. ఓకే, అలాగే స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం ఎగ్జామ్స్ ముందు. ఓకే, ఏదైనా క్లాస్ సపోజ్ ఆఫ్లైన్కి వచ్చారు, ఆ రోజు ఏదైనా క్లాస్ అన్ఎక్స్పెక్టెడ్గా డ్రాప్ అయింది అనుకోండి, మీకు ఆ రోజు సడన్ ఎగ్జామ్ కానీ సడన్గా మీకు స్టడీ అవర్ కానీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంతేకాని ఆ టైంని వేస్ట్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపించడం అనేది ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే టాపిక్స్ మీద, అంటే ఈసెట్ సబ్జెక్ట్ మీదనే మీకు గ్రూప్ డిబేట్స్ ఉంటాయండి. గ్రూప్ డిబేట్స్ అంటే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకొని గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆ టాపిక్ మీద డిస్కషన్ రేస్ అవుతుంది. ఓకేనా, ప్రోస్ అండ్ కాన్స్, ఒక బ్యాచ్ ప్రోన్స్ చెప్తే ఇంకో బ్యాచ్ కాన్స్ చెప్తుంది. సో ఆ విధంగా ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మీకు ఆ డౌట్స్ ఆ విధంగా డిస్కస్ చేయడం వల్ల టాపిక్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. క్విజ్ కాంపిటీషన్ లాగా కూడా జరుగుతుంది, క్విజ్ కాంపిటీషన్ కూడా పెడతా ఉంటాం. ఓకేనా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని క్విజ్ కాంపిటీషన్ పెడతాం. ఓకే, అంటే చదవడం బట్టి పట్టడం కంటే ఇలాంటి టాపిక్స్ ద్వారా ఇలా చేయడం ద్వారా మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ వీక్ స్టూడెంట్స్కి ఎక్కువగా ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అలాగే లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుందండి. ఓకే, దాదాపు ఒక 500+ వాల్యూమ్స్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, 500+ వాల్యూమ్స్, అందులో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ బీటెక్ లెవెల్ స్టాండర్డ్ బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి బ్రాంచ్కి మినిమం ఒక 3-4 కాపీస్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీరు 100% యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఆన్లైన్ వాళ్ళకు కూడా బిఫోర్ ఎగ్జామ్, అంటే ఇప్పుడు మీ సీనియర్స్ బ్యాచ్కి రాస్తున్నారు వాళ్ళకి చెప్పాము, ఎవరైతే ఇన్స్టిట్యూట్ నియర్ బై లోకల్లో ఉన్నారో ఎవరైనా వచ్చి బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చు అని కూడా చెప్పాము, ఎక్కువ స్టూడెంట్ గ్యాదర్ కాకుండా. సో ఆ ఆప్షన్ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అలాగే మన ఇన్స్టిట్యూట్ నియర్ బై అంతకుముందు ఒక 30 to 40 హాస్టల్స్ ఉండేవండి. ఏ హాస్టల్ తీసుకున్నా క్వాలిటీ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక హాస్టల్ నిండాలి అని ఇంకొక హాస్టల్, అంటే ఒక హాస్టల్ మీద ఒక హాస్టల్ వాళ్ళు కాంపిటీషన్ కొద్దీ ఫీజు తగ్గించుకొని క్వాలిటీ తగ్గించడం స్టార్ట్ చేశారు.
సో అలా కాంప్రమైజ్ అయినటువంటి స్టూడెంట్స్ ఫుడ్ కరెక్ట్గా లేకుండా ఉండడం వల్ల వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి సో ప్రాపర్గా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేని సిచ్యువేషన్స్లో కూడా ఉన్నాయి. సో అందుకని మనం ఎందుకు ఇనిషియేషన్ తీసుకొని మనమే ఓన్గా హాస్టల్స్ రన్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము మై హోమ్ డిలక్స్ గర్ల్స్ హాస్టల్ అండ్ మై హోమ్ డిలక్స్ బాయ్స్ హాస్టల్ అని చెప్పేసి 2 హాస్టల్స్ దాదాపు 400 కెపాసిటీ హాస్టల్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో ఈ హాస్టల్స్లో మీకు కంఫర్టబుల్ బెడ్ సీటింగ్ కెపాసిటీ, బెడ్ కెపాసిటీ, ఓకే, అలాగే స్పేషియస్ రూమ్స్, అలాగే మనకు పర్ఫెక్ట్ ఫుడ్, హోమ్లీ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్టడీ అవర్స్. ఓకే, అలాగే ఫ్యాకల్టీ అంటే లెక్చరర్స్ కూడా ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టిట్యూట్లో ఈసెట్ కోచింగ్ చెప్తారో వాళ్ళని ఆ ఎగ్జామ్స్ మూమెంట్లో 2-3 మంత్స్ ముందు వాళ్ళని హాస్టల్స్కి కూడా స్టడీ అవర్స్కి ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది కూడా ఫస్ట్ టైం మనం ఐడి ఇన్స్టిట్యూట్ ద్వారా ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇలా మనకు చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో ఇక్కడ అవి మన ఇన్స్టిట్యూట్ గురించి, ఐడిఈ గురించి. సో మరి అంతా ఓకే సార్, మాకు బాగా ఉంది, ఓకే, మీ ఇన్స్టిట్యూట్ గురించి మీరు బాగా చెప్పారు, ఎవరి ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళు చెప్పుకుంటారో డెసిషన్ మేము తీసుకుంటాం, ఓకే, కానీ సరే మరి ఎప్పుడు కోచింగ్ తీసుకోవాలి, మేము కోచింగ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఇంతకుముందు నేను వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను మీకు చెప్తూనే ఉన్నాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఇన్స్టిట్యూట్కి టైం కేటాయించుకుంటే అంటే మీరు కోచింగ్కి జాయిన్ అవుతే మీకు ఎట్ ద ఎండ్ అంటే ఈసెట్ ఎగ్జామ్కి ముందు మీకు చాలా టైం దొరుకుతుంది, కంఫర్టబుల్ లెర్నింగ్ ఉంటుంది. ఓకే, అండ్ మెనీ షార్ట్ కట్ స్కిల్స్ విల్ బి లెర్న్. ఎంత వీక్ ఉన్న స్టూడెంట్ అయినా కూడా ఎక్సెల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఈసెట్ 22 బ్యాచ్ గురించి కాబట్టి ఇప్పుడు మేము తీసుకునే బ్యాచ్ లాంగ్ టర్మ్ 2. ఓకే, సో లాంగ్ టర్మ్ 2 బ్యాచ్ రన్ అవుతుంది. సో ఈ బ్యాచ్కి అడ్మిషన్స్ రేపు 14th నుండి స్టార్ట్ అవుతుందండి. సో 14th ఆఫ్ జూలై 2021 నుండి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో క్లాస్ టైమింగ్స్, సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఓకే సార్ మేము లాంగ్ టర్మ్ తీసుకుంటాము కానీ మాకు ఇక్కడ కాలేజ్లో కూడా క్లాసెస్ ఉంటాయి కదా, మరి అవి డిస్టర్బ్ కాకుండా మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే సో మీకు కాలేజ్ క్లాసెస్ 10 o'clock నుండి స్టార్ట్ అవుతూ ఉంటాయి చాలా మటుకు. 10 to మీకు 3:30 వరకు క్లాసెస్ ఉంటాయి కాలేజ్ క్లాసెస్ కాబట్టి సో ఆ టైమింగ్స్ని డిస్టర్బ్ అవ్వకుండా మనం ఈ టైమింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మార్నింగ్ స్లాట్ వచ్చేసరికి 7:30 to 9:30 AM, అలాగే ఈవినింగ్ స్లాట్ వచ్చేసరికి 4:30 PM to 6:30. సో 3:34కి మీ క్లాసెస్ అయిపోతే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ వస్తుంది. మార్నింగ్ క్లాస్ అయిపోయాక కూడా మన ఈసెట్ క్లాస్ అయిపోయాక కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బ్రేక్ దొరుకుతుంది. సో కంఫర్టబుల్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours, డైలీ 4 hours ఇంటూ 30 days. సో పర్ మంత్ అన్ యావరేజ్ ఆఫ్ 120 hours. 120 hours మీకు క్లాసెస్ పర్ మంత్ దొరుకుతుంది. ఒక 7 to 8 months కనుక మీరు రెగ్యులర్గా ఫోకస్ చేసుకోగలిగితే కంప్లీట్ కోచింగ్ మీకు అయిపోతుంది. ఓకే, సో ఇందులో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, సండేస్, సెకండ్ సాటర్డేస్ ఏదైనా నార్మల్గా హాలిడేస్ ఎక్కువ టైం మీకు కాలేజ్ క్లాసెస్ కనుక లేకుండా ఉన్నట్లయితే ఇంకొక 2 hours అడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకే, సో అలా మనం ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చుకుంటూ వెళ్ళినా నేను యావరేజ్గా 110 to 120 hours మనము ఫోకస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్కి మాత్రం ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతాయి. మేము మీరు అడ్మిషన్ తీసుకున్నాక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఆ గ్రూప్లో డైలీ క్లాస్ లింక్స్ పంపిస్తాము. జూమ్ యాప్ ద్వారా మీకు క్లాసెస్ జరుగుతాయి. ఓకే, సో ఎగ్జామ్స్ మాత్రం మన ఐడి యాప్ సపరేట్గా ఉంటుంది, అది చెప్తాను ఇప్పుడు. ఈ జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు జూమ్ యాప్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ క్లాస్ లింక్లోకి వచ్చేస్తారు. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ప్రతి స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏం లేదండి, ఎగ్జామ్స్ మీకు చెప్పాను కదా, ఎగ్జామ్స్ మాత్రం ఆన్లైన్ మోడ్లో జరుగుతాయి త్రూ అవర్ యాప్, ఐడి యాప్. ఓకే, సో అది
మన దగ్గర జాయిన్ అయినటువంటి రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ యాప్ యాక్సెస్లోకి వస్తుందండి, అందరికీ యాక్సెస్ లేదు. ఓకే, సో మీకు ఏమన్నా ఉన్నట్లయితే వెబ్సైట్ ద్వారా మీరు చూసుకోవచ్చు IDEacademy.in ద్వారా. అంతేకాని ఐడి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న మీకైతే అక్కడ ఏం యూజ్ ఉండదు. ఓకే, సో ఓన్లీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి మాత్రమే డైలీ క్లాసెస్, ఎగ్జామ్స్, అన్ని నోటిఫికేషన్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మోర్ దెన్ 75 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి ఎగ్జామ్స్. ఫస్ట్ ఇనిషియల్గా చాప్టర్ వైజ్ తీసుకుంటాము, తర్వాత 2-3 చాప్టర్స్ కంబైన్ టెస్ట్ తీసుకుంటాము. ఓకే, తర్వాత ఓవరాల్ టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, లాస్ట్కి మాక్ సెట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చెప్పాను కదా, ప్రతి ఒక్క స్టూడెంట్కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతా ఓకే సార్. మరి అడ్మిషన్ ప్రాసెస్ అంటే చెప్పాను కదా, సో ఇక్కడ మీరు జస్ట్ మీ యొక్క డీటెయిల్స్, ఓకేనా, మీ డీటెయిల్స్ అంటే మీ యొక్క థర్డ్ సెమ్ మెమో. ఓకే, సో మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ అలాగే మీ నేమ్, ఫాదర్ నేమ్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. సో మీ డీటెయిల్స్ మీరు వాట్సాప్ చేసేటువంటి నెంబర్స్ ఇవి. సో 9492116662 ఆర్ 7036707077. ఓకే, సో ఈ 2 నెంబర్స్కి మీకు వాట్సాప్ యాక్సెస్ ఉంది, వాట్సాప్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత మేము మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాము. సో పేమెంట్ మీ యొక్క ఫీజు అంటే మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది, ఫీజు కన్సెషన్ కూడా. ఫీజు డీటెయిల్స్ అవి మాత్రం మీకు వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఆ ఫీజు డీటెయిల్స్ మేము మళ్ళీ వాట్సాప్ చేస్తాము. సో తర్వాత మీ ఫీజు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు, ఐదర్ త్రూ జీపే ఆర్ ఫోన్పే టు ద సేమ్ నెంబర్స్. సో అవే నెంబర్స్కి మీరు చేసుకోవచ్చు. సో 9492116662 ఆర్ 7036707077. ఓకే, సో అలా అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది, మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి యాక్సెస్ అవుతాయి. ఓకే, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమన్నా మీరు లైవ్గా వచ్చి మాట్లాడాలి, ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అయ్యి మాట్లాడాలని అనుకుంటే సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ IDE Academy బిసైడ్ లైఫ్ లైన్ హాస్పిటల్, రామ్నగర్, హన్మకొండ. ఓకే, సో లేదా రాలేని పరిస్థితిలో ఉన్నాం సార్, మేము డైరెక్ట్ కాల్ ద్వారా మాట్లాడదాం అనుకుంటే 9492116662 కావచ్చు, 7036707077 కావచ్చు, లేదా 8686309499 నెంబర్స్కి కావచ్చు. ఈ 3 నెంబర్స్కి మీరు కాల్స్ చేయొచ్చు. కానీ దయచేసి కాల్స్ మాత్రం మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 లోపు కాల్స్ చేసుకోండి. ఓకే, సో ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం, రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఓకే, ఫస్ట్ నెంబర్ ఏమైనా ఎక్కువగా బిజీగా ఉంటే సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్కి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ వీడియో ద్వారా జనరల్గా మేము ప్రతి కాలేజీకి క్యాంపెయినింగ్కి వెళ్ళి ఓకే, సో ఈ విధంగా డీటెయిల్స్ని కన్వే చేసి అడ్మిషన్స్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో మేము ఎవరం ఎక్కడికి క్యాంపెయినింగ్ వెళ్ళే ఆప్షన్ లేదు, మీరు కాలేజెస్కి రావట్లేదు కాబట్టి. సో దానికోసమే ఈ వీడియో మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు చూసి ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకొని పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో మీరు రైట్ డెసిషన్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఓకే, అండ్ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి మ్యాక్సిమం మీ గ్రూప్స్లో షేర్ చేయండి, ఎందుకంటే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది, ఒక అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఈ వీడియో ద్వారా. సో మీరు అందరికి షేర్ చేయండి. ఓకే, సో హోపింగ్ ఎవ్రీవన్ ఓకే దట్ ఐ విల్ మీట్ యూ సూన్ ఫర్ joining of admissions. Okay, and if online classes or offline classes, so direct ga nenu meeto interact avutanu after your admissions. Okay, so thank you all. సో ఈ వీడియోని మాత్రం తప్పకుండా అందరూ షేర్ చేయండి. ఓకే, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, లేదా డైరెక్ట్ అప్రోచ్ అవుదాం అనుకుంటే అడ్రస్కి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.